సైఫాబాద్ పోలీసులు నలుగురు నిందితులను కూడా కోర్టుకు తరలించబోతున్నారు. వాళ్ళపైన 5 సెక్షన్లకు కూడా కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఏసీపీ వేణుగోపాల్ ఉన్నారు. ఆయన అడిగి మరి తెలుసుకుందాం. సార్, వీళ్ళపైన 5 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఏంటి సార్ ఆ సెక్షన్స్ ఏంటి? కేసు తీవ్రత ఏ విధంగా ఉంది? అంటే నిన్న మన గ్లోబల్ హాస్పిటల్లో వాళ్ళ మదర్ చనిపోయిందండి. ఆ మదర్ చనిపోయిన ఉద్దేశంలో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కొద్దిగా ప్యానిక్ లోనైపోయి మా అమ్మ లేదు అని చెప్పేసి వాళ్ళు ఏదైతే చేయకూడని పని హాస్పిటల్లో చేశారు. అది సభ్య సమాజం అందరూ అది తలవంచుకునే పరిస్థితిలాగా చేశారు. వాళ్ళ బిహేవియర్ వలన వాళ్ళు దాంట్లో మేము ఫస్ట్ టైం తెలంగాణ ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత వీళ్ళపైన సెక్షన్ ఇంపోజ్ చేశాం. సెక్షన్ 4 అని చెప్పేసి తెలంగాణ మెడికేర్ సర్వీస్ పర్సన్స్ అండ్ మెడికేర్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ వైలెన్స్ అండ్ డ్యామేజ్ టు ప్రాపర్టీ యాక్ట్ అని చెప్పేసి అడిషనల్ సెక్షన్ ఒకటి పెట్టాము. అంటే మా పైన పోలీసుల పైన తిట్టడము తర్వాత దాడి చేయడం అనేది ఉన్నదో దానికి గాను సెక్షన్ 148, 324, 332, 353, 427 read with 149 IPC and section 4 of Telangana Medicare Service Persons and Medicare Service Institutions Prevention of Violence and Damage Property కింద మేము అరెస్ట్ చేసాం. దాంట్లో ముగ్గురు అన్నదమ్ములు, తర్వాత ఒకతను వాళ్ళ బావ. వీళ్ళ మొత్తం కూడా ఏంటి సార్ బెయిలబుల్ సెక్షన్స్? వీళ్ళకు ఎన్నేళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉంది ఒకవేళ నేరం రుజువు అయితే? నేరం రుజువు అయితే 3 ఏళ్ళు శిక్ష పడుతుంది. వీళ్ళు లాస్ట్లో ఉన్నది బెయిలబుల్ కాదు, నాన్ బెయిలబుల్. మేము ఈరోజు రిమాండ్ చేస్తున్నాం వాళ్ళు. కోర్టుకు తీసుకొని వెళ్తున్నారు. స్టేషన్ బెయిల్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కేసు తీవ్రతను బట్టి లేదండి, స్టేషన్ బెయిల్ అనే సమస్య లేదు. మేము కోర్టులో రిమాండ్ చేస్తున్నామండి. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం వాళ్ళని. మొత్తానికి కేసు తీవ్రతను బట్టి మాత్రం ఖచ్చితంగా కోర్టుకు తీసుకెళ్తున్నాము, కోర్టులో మరికొద్దిసేపట్లో ప్రవేశపెట్టబోతున్నాం అనేది ఏసీపీ వేణుగోపాల్ రెడ్డి చెప్తున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్తగా సెక్షన్ 4 అనే యాక్ట్ని కూడా తీసుకొని రావడం జరిగింది. ఇది మొట్టమొదటిసారి కూడా వీళ్ళపైన ఇప్పుడు నమోదు చేశాము. ఆ సెక్షన్ల ప్రకారం చూస్తే మాత్రం వీళ్ళకి మొత్తం 3 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందనేది ఏసీపీ వేణుగోపాల్ రెడ్డి చెప్తున్న పరిస్థితి.